బయట నుంచి ప్యాకెట్ తీసుకొచ్చి కూర చేసుకోవడం చాలా ఈజీ. కానీ మన చేత్తో చేసిన ఫ్రెష్ పన్నీర్‌ని కూర చేసుకొని తింటుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఫ్రెష్‌గా ఇంట్లోనే చాలా ఈజీగా హోమ్‌మేడ్ ఫ్రెష్ పన్నీర్ అనేది చేసుకోబోతున్నామండి. ఏం మిల్క్ వాడుతున్నారు? ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? ఎంత ఫ్రెష్‌గా ఉంది అనేది మన కళ్ళ ముందే జరుగుతుందండి. అందుకే ఇప్పటి నుంచి బయట కొనకుండా ఇంట్లోనే ఫ్రెష్‌గా హోమ్‌మేడ్ పన్నీర్‌నయితే తయారు చేసుకుందామండి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా పన్నీర్ చేసేద్దాం పదండి. ముందుగా అయితే గనక మనం పాలు తీసుకుందాము. మంచి క్వాలిటీ ఉన్న పాలు తీసుకుంటే మనకి పన్నీర్ అనేది టెక్స్చర్ కానియ్యండి, క్వాంటిటీ కానియ్యండి అంతా కూడా చాలా బాగా వస్తుందనమాట. ఫస్ట్ పాలు కాగబెట్టుకోవాలండి. కాగబెట్టిన తర్వాత ఒక 2 నిమ్మకాయలయితే పడతాయండి. లీటర్ పాలకి 2 నిమ్మకాయల రసం అయితే మనకి పడుతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా నేనైతే గనక ఇక్కడ ఫస్ట్ నిమ్మకాయ నీళ్ళైతే యాడ్ చేస్తున్నాను. గుర్తుంచుకోండి. ఒక లీటర్ పాలకి 2 నిమ్మకాయల జ్యూస్ అయితే పడుతుంది. సో, నిమ్మకాయ నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇలా స్లోగా మనం తిప్పుకుంటూ ఉంటుంటే సాలిడ్ పార్ట్ అలాగే లిక్విడ్ పార్ట్ 2 కూడాను నిదానంగా సెపరేట్ అవ్వటాన్ని మనం గమనిస్తాము. ఇలా అవుతూ ఉంటే చూడటానికి ఎంత బావుంటుందో చూస్తున్నారు కదా! ఇక్కడైతే గనక చూడండి సాలిడ్ అనేది, లిక్విడ్ అనేది సెపరేట్ అయిపోయింది. ఆ లిక్విడ్ కూడా లైట్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తా ఉంటుంది. యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో అసలు ఎంత బావుంటుందో ఆ వాటర్ వచ్చేసి. సో, ఈ విధంగా అయితే గనక మనకి సెపరేట్ అవుతుందండి. ఇక్కడ మనం స్పీడ్‌గా చాలా స్లోగా తీసుకోవాలి. ఎందుకంటే అక్ మనకి ఏదైతే సాలిడ్ పార్టికల్ ఏదైతే ఉందో అది మళ్ళీ కూడాను స్మాష్ అయ్యేలాగా ఉంటుంది. అందుకని దాన్ని ఇలా వచ్చిన తర్వాత ఎక్కువగా దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి. సో, అలా వచ్చిన తర్వాత మనం ఈ విధంగా మనం వడకట్టుకోవాలి. ఫస్ట్ వాటర్‌ని ఇలా సెపరేట్ చేసేసుకోవాలి. మనకైతే గనక ఇదేననమాట పన్నీర్‌కి మెయిన్ థింగ్ అనేది ఇదే అండి. లిక్విడ్‌దొచ్చేసి పక్కన పెట్టేసి, ఈ సాలిడ్ ఏదైతే ఉందో దాన్ని మనం పన్నీర్‌గా యూజ్ చేసుకుంటాము. అయితే ఈ లిక్విడ్ ఏదైతే ఉందో దాంట్లో గూడా ఒక చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయండి. కావాలి అనుకుంటే మనం పక్కన పెట్టుకొని, మనం చపాతీ చేసేటప్పుడు దాంట్లో కూడా ఈ వాటర్‌నయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక చోట చదివాను. సో, అది మన ఇష్టం అనమాట. అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. మిల్క్‌లో నుంచి వచ్చిన వాటరే కదా అది కూడా. సో, అందుకోసం అనేసి. సో, ఇలా అండి. దీన్నైతే గనక నేను ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ప్రెజెంట్ వెజిటేరియన్స్‌కి ఒక మంచి హెల్తీ అండ్ ప్రోటీన్ ఫుడ్ ఏది అంటే పన్నీరే కదండీ! ఖచ్చితంగా చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు వెజిటేరియన్స్ పన్నీర్‌ని ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ బయట ఈ మధ్య రోజుల్లో చూస్తుంటే తినొద్దు, కొంచెం కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి పాలు కాగిన తర్వాత మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసాం కదండీ! బయట వెనిగర్‌ని యాడ్ చేస్తారు. అది కూడా అంత మంచిది కాదు హెల్త్‌కి. సో, అందుకోసం అనేసి మనం కూడా ఇంట్లో చేసుకునేటప్పుడు లెమన్ జ్యూస్ మాత్రమే యాడ్ చేయండి. వెనిగర్ కాకుండా అదే మనకి మంచిది. అలాగే పన్నీర్ ఇష్టమని చాలామంది ఎక్కువగా తింటూ ఉంటారు. అలాగే మంచిదని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారు. ఇది మంచిది, అది మంచిది అని ఒక లిమిట్ లేకుండా ఎక్కువగా తినటం వల్ల కూడా మనకి నష్టమైతే జరుగుతుందండి. అందుకోసం అనేసి ఎంత తినాలి, మన బాడీకి ఎంత అవసరం ఈ ఒక రోజుకి అనేది అంత మాత్రమే తీసుకోవాలి. సో, ఒక మంచి హెల్తీ అండ్ ప్రోటీన్ ఐటెమ్ అయితే గనక మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా సాటిస్ఫైగా ఉంటుందండి చేసుకుంటుంటే. అలాగే ఇది చేయటం గూడా చాలా ఈజీ అండి. ఎక్కువ టైం ఏం పట్టదనమాట. అది పన్నీర్ రెడీ అవ్వడానికి టైం పట్టినా దాని దగ్గర మనం చేసేది ఏమీ ఉండదు. దాన్ని అలా వదిలేస్తే అదే అయిపోతుందనమాట. అందుకే చాలా ఈజీ. పన్నీర్ రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ మనకి 3 అవర్స్ పడుతుంది. బట్ మనం దాని దగ్గర చేసేదేం లేదు. జస్ట్ మనం దాన్ని అలా వదిలేసి పెట్టడమే అనమాట. అందుకోసం అనేసి మాక్సిమం వీలైనంత వరకు ఇంట్లోనే పన్నీర్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక వైట్ క్లాత్‌లో తీసుకొని, ఇంకొంచెం ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా మనం స్ట్రెయిన్ చేసుకుందాము. ఈ విధంగా ఒక మంచి క్లాత్ రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకునే వాళ్ళైతే గనుక ఒక క్లాత్ దీనికోసమే పెట్టేసుకోండి సరిపోతుంది. నాకిక్కడ హోమ్‌మేడ్ పన్నీర్‌లో నచ్చే విషయం ఏంటి అంటే చాలా ఫ్రెష్‌గా తయారు చేసుకుంటాం మనం. మన చేతులతో తయారు చేసిన దాంతో ఎన్ని రెసిపీస్ చేసుకుంటామో మనకు తెలుసు కదా! సో, పన్నీర్‌ని ఇంట్లో మాత్రమే చేసుకోవడానికి ట్రై చేయండి. అదే బయట పన్నీర్ కొనడానికి వెళ్ళామనుకోండి, అదెలా తయారు చేశారు? దేనితో చేశారు? ఎప్పుడు చేశారు? ఎప్పుడు ఎక్స్‌పైరీ డేటు ఇవన్నీ చూసుకోవాలి. అదే మనం చేసుకున్నామనుకోండి, అంతా మన కంట్రోల్‌లోనే ఉంటుంది. ప్రిపరేషన్ నుంచి, అలాగే స్టోరేజ్ వరకు మొత్తం మన కంట్రోల్‌లోనే ఉంటాయి. అందుకోసం అనేసి మన చేత్తోనే తయారు చేసుకుంటే చాలా బావుంటుంది. చూడండి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న రిమైనింగ్ ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది.
పన్నీర్ గురించి మీకింకొక విషయం చెప్పాలండి. దీంట్లో మనం ఎక్కువగా ప్రోటీన్ ఉంది అనుకుంటాం. అలాగే కాల్షియం కూడా ఉంటుందండి. అందుకోసమే బ్యాలెన్స్‌డ్ డైట్‌లో ఈ పన్నీర్‌ని ఖచ్చితంగా యాడ్ చేస్తారు. హోమ్‌మేడ్ కదా! ఇంట్లోనే చేసాం. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. హ్యాపీగా తినొచ్చు అని అన్‌లిమిటెడ్‌గా అస్సలు తినొద్దు. ఎంత తినాలో అంతే తినాలి. ఎందుకంటే ఈ పన్నీర్‌లో కొంచెం ఫ్యాట్ క్వాంటిటీ అనేది ఎక్కువుంటుంది. అందుకోసం అనేసి మన బాడీకి ఎంత అవసరం పిల్లలకి చాలా ఇష్టం. ఎంతంటే కొంచెం ఎక్కువగా తింటూ ఉంటారు. సో, అలా కాకుండా కొంచెం లిమిటెడ్‌గా తీసుకోవాలి. సో, చూస్తున్నారు గదా! ఈ విధంగా ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత దీని మీద మనం బరువు ఏదైనా పెట్టుకోవాలండి. బరువు పెట్టుకోవటం వల్ల కొంచెం అదంతా సాలిడ్ అంతా కూడాను ప్రెస్ అయ్యి మనకు కావాల్సిన షేప్‌లో అయితే రౌండ్‌గా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఇంకా పన్నీర్ కోసం అనేసి పన్నీర్ మేకర్ బాక్సెస్ కూడా వస్తున్నాయి. దాంట్లో అయినా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా పన్నీర్ రెసిపీస్ విషయానికొస్తే అబ్బా! ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో అసల. మనందరికీ తెలుసు కదా! పన్నీర్ ఉంటే చాలు కిడ్స్ కోసం మనం ఎన్ని వెరైటీస్ అయినా చేయొచ్చు. సో, చూస్తున్నారు కదా ఇక్కడ. ఈ విధంగా నేనైతే గనక రోల్ అనేది చిన్న రోల్ ఉంది ఇంట్లో. సో, దాన్నైతే నేను బరువు కిందకి పెడుతున్నా అండి. ఈ విధంగా ఏదైనా మనం ఒక బరువు పెట్టాము అంటే అది ప్రెస్ అయిపోయి ఒక మంచి షేప్‌కయితే వచ్చేస్తుందండి. సో, చూసుకొని బ్యాలెన్స్‌డ్‌గా పెట్టుకోవాలి. సో, పన్నీర్‌తో బోలెడు రెసిపీస్ అయితే చేయొచ్చు పిల్లలకి. ఏంటి అంటే పన్నీర్ టిక్కా చేయొచ్చు, పన్నీర్ రైస్ చేయొచ్చు, పన్నీర్ శాండ్‌విచ్ చేయొచ్చు, అలాగే పరాటాస్ కానియండి, చపాతీలకు కానియండి, పుల్కాలకైనా సరే పన్నీర్ కర్రీస్ బోలెడు వెరైటీస్ అయితే చేయొచ్చు పిల్లల కోసము. ఫస్ట్‌లో పన్నీర్ చేసేటప్పుడు కొంచెం ప కొద్దిగా కష్టం అనిపిస్తది. వన్స్ మనం గనక ప్రాసెస్ చేసాము, అర్థమైంది. ఆ! ఇంతే కదా! అని అనుకుంటే గనక చాలా అంటే చాలా ఈజీ అండి. ఇక్కడి వరకు ఇంకా ఆ తర్వాత ఒక 2 అవర్స్ అలా వదిలేసాము అంటే గనక పన్నీర్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే గనక. నేను పన్నీర్‌తో ఒక 2 రెసిపీస్ అయితే పోస్ట్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి. సో, చూసినాక ఒక 2 అవర్స్ తర్వాత నేనైతే గనక దీన్ని తీసి చూపిస్తాను. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. పన్నీర్ అయితే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీ. కొన్ని ఫుడ్స్ బయట మాత్రమే బావుంటాయి. కొన్ని ఫుడ్స్ ఇంట్లో మాత్రమే బావుంటాయి. అలాగే పన్నీర్ ఇప్పుడు ఎక్కువగా బయట చాలా కల్తీ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పన్నీర్‌ని మాత్రం ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఎందుకు అంటే చాలా వీడియోస్ అయితే వస్తున్నాయండి. పన్నీర్‌తో చాలా ఇదవుతుంది. కెమికల్స్ కానియండి, ఏదైనా సరే పాలు మంచియి రావట్లేదు అనేసి. చూస్తున్నారా ఎంత సాఫ్ట్‌గా ఉందో కదా! ప్రెస్ చేస్తుంటే కూడా చాలా బౌన్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా ఫ్రెష్‌గా పన్నీర్ అయితే చేసేసుకున్నాను. ఇంకా బాక్స్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాము అంటే 1 వీక్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇట్స్ రిక్వెస్టింగ్ టైమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ గైస్. బై బై.